2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను, ఇల్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో మంత్రి పర్యటించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజాంపేట మండలం నందికమక్క వద్ద బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి వాహనాలను ఇతర ప్రాంతాల నుంచి తరలించాలని అధికారులకు సూచించారు. ఇక త్వరలోని బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి వాహనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ముందుగా ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఆస్తి నష్టం ఏదైనా జరిగితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇల్లు ఊడిపోయినా, పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది. అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం నిశ్చయించగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. కనుక రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కాపాడుతుంది. సరే, ప్రాంతం అంటే ఉంది కదా, మన ఏరియాలో కానీ కామారెడ్డి కానీ, మెదక్ కానీ, రామాయంపేట కానీ, మొదటి ప్రాంతాలలో ప్రజల్లో మన యంత్రాంగం వచ్చినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా మీరు వారికి సహకరించండి. వారు అక్కడ వస్తున్నారు, మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ యంత్రాంగానికి, ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.